అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లని ఏం కథ అనేది చూసుకుందాం. దానికంటే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇలా మాక్ డ్రిల్స్ నడిచినాయి దేశవ్యాప్తంగా. ఇలా హైదరాబాద్ మహానగరంలో కూడా మాక్ డ్రిల్స్ నడిచినాయి. మొత్తం మీద భారత జవాన్లకైతే అందరు హ్యాట్సప్ చెప్తా ఉన్నారు. భారత జవాన్లు భారతదేశం కోసం పోరాట పటిమ కానీ, ఇటు పాక్ ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్గా చేసుకొని ఉగ్రవాదులను మట్టిపెట్టిన విధానం కానీ అందరూ హ్యాట్సప్ చేస్తూ ఉన్నారు. ఉగ్రవాదానికి తావు లేదు భారతదేశంలో, ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టడమే భారతదేశం నైజం అని చెప్పేసి, ఇది యుద్ధం కాదు ప్రతీకార చర్య అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా ఈ అంశం మీద వాళ్ళకు అర్థమైన రీతిలో వాళ్ళకు అర్థమైన భాషలో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. దేశ జవాన్లకు మాత్రం సెల్యూట్ కొడతా ఉన్నారు. మనం కూడా మన ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మన ఆర్మీ జవాన్లందరికీ ఒకసారి సెల్యూట్ కొడదాం. మరి ఇళ్ళ పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి వార్తలు వచ్చినాయి చూసుకున్నట్లయితే, ఇక అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిండ్రు. అసదుద్దీన్ ఓవైసీ దాదాపు ఇవాళ సమాధానం ఇవ్వాలి. ముస్లింలందరూ టెర్రరిస్టులే, ముస్లింలందరూ ఉగ్రవాదులే అని చెప్పేసి కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ముస్లింలందరూ టెర్రరిస్టులు ఉండరు, ముస్లింలందరూ ఉగ్రవాదులు ఉండరు, ముస్లిమేతరులు కూడా ఉగ్రవాదంలోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉంటారు. చాలా మంది చాలా అంశాలు చూసినాం. ఈ సున్నితమైన అంశాలు కాబట్టి తక్కువ మాట్లాడుకోవడమే బెటర్. కాకపోతే అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ ముర్దాబాద్ భారత్ జిందాబాద్ అనుకుంటా నినాదాలు చేసిండ్రు. ఆ వార్త ఒకటి వైరల్ అవుతా ఉన్నది. రైట్, ఆపరేషన్ సింధూర్పై స్పందించిండ్రు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత సైన్యం దేశ ప్రజలను తలెత్తుకునేలా చేసింది. ఈ ఆపరేషన్కు మేము హనుమంతుడి లంక దహనాన్ని ఆదర్శంగా తీసుకున్నామని చెప్పేసి శత్రువులకు తగిన రీతిలో బలంగా బుద్ధి చెప్పాము. హనుమంతుడు ఏం చెప్తారంటే, మాకెవరైతే కీడు చేసిండ్రో వాళ్ళకే మేము కీడు చేసినాము, మాకెవరైతే కీడు తలబెట్టిండ్రో మేము వాళ్ళకి కీడు చేసినాము, ఇంకా వేరేటోళ్ళ జోలికి పోలే. ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉన్నదో, ఆపరేషన్ సింధూర్తోని ప్రధాన లక్ష్యం ఏదైతే ఉన్నదో పాకిస్తాన్ లేకపోతే జమ్మూ కాశ్మీర్ లోభరిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలల్లో ఉగ్రవాదుల స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని మొత్తం మీద ఈ డ్రిల్స్ నిర్వహించిండ్రు, కాల్పులు జరిపిండ్రు. ఆ కాల్పులలో దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు లెక్కలు వచ్చినాయి. శత్రువులకు తగిన రీతిలో బలంగా బుద్ధి చెప్పాము. ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడి చేసి అమాయకులను చంపిన వారిని మట్టుబెట్టాము. మా లక్ష్యం ఉగ్రవాదులు మాత్రమే, సామాన్య పౌరులు కాదు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఆయన స్పందించిండ్రు ఈ అంశం మీద. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. మొత్తం మీద ఆ 7 ఉగ్రవాదులు ఎవరు, వాళ్ళ లిస్ట్ ఏంది, దాడి చేసిన వాళ్ళు ఎవరు, ఏ కోవకు చెందిన వాళ్ళు, అంటే ఈ లష్కరము తాబే ఏదో పేర్లు ఉన్నాయి కదా, మరి ఏ బలగాలకు చెందిన వాళ్ళు, ఏ ఉగ్రవాద బలగాలకు చెందిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మా 7 పేర్లు బయట పెడతారా? ఖాళీ ఇట్లా ఫోటోలు బయట పెట్టిండ్రు, గంతే ఊకున్నారు. మరి ఆ ఉగ్రవాదం చేసిన వాళ్ళు, ఆ కాల్పులు జరిపిన వాళ్ళు ఈ చనిపోయిన వాళ్ళ దాంట్లో ఉన్నారా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. మొత్తం మీద ఈ అంశాలను కూడా కొంతమంది లేవనెత్తా ఉన్నారు. ఇక ఎన్ని రోజులైనా ఇటువంటి రావు, ఈ పేర్లు బయటికి రావు, వాళ్ళు ఉగ్రవాదులు దాడి ఎవరు చేసిండ్రో వాళ్ళు కూడా బయటికి రారనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ దేశం చేసిన దానికి మాత్రం అందరూ దేశ పౌరులందరూ సెల్యూట్ చేస్తూ ఉన్నారు భారత ఆర్మీ జవాన్లకు. ఇక అందాల పోటీలు పెట్టిరు కదా, వాళ్ళు అందాల పోటీలకు అందాల బామలు వచ్చిరు. హైదరాబాదు ఎయిర్పోర్ట్లో దిగిరు, ఎయిర్పోర్ట్లకి వెళ్ళి ఘన స్వాగతం పలికిరు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పుకుంటా ముందడికి పోయిర్రు. ఇలా మీకు గమ్మతి ముచ్చట చెప్పాలి. దేశానికి లేకపోతే ప్రపంచానికి తెలంగాణ విజయాలను తెలియజెప్పేటట్ట వీళ్ళు ఇలా అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారట. అట్లాంటి చర్యలు తీసుకోవాలి. దేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి తెలంగాణ విజయాలు తెలియజెప్పాలని అంటారు. మరి నిన్న కాక మొన్న మరి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట ఏందో నాకు ఒకసారి కింద ఎవరైనా చూసేటోళ్ళు ఉంటే కామెంట్లు పెట్టుర్రి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన ముచ్చట్లేంది, దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం, ఆగమైంది తెలంగాణ రాష్ట్రం, అట్టడుగున పడిపోయింది తెలంగాణ రాష్ట్రం, ఏమి లేదు తెలంగాణ రాష్ట్రానికి, మనకంటూ ఒకటి లేనే లేదు, ఆగమైపోయింది. నన్ను కోసిన 18,500 కోట్ల రూపాయల కంటే రూపాయి ఎక్కువ వెళ్ళది.
ఆ పైసలు మీరే తీసుకోండి, ప్రభుత్వాన్ని నడపండి, గవర్నమెంట్ ఉద్యోగులు అట్లా, గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా, ప్రజల కోసం పనిచేయరా, ప్రజల కోసం పనిచేస్తుంది కాకపోతే మీరు ఎందుకున్నది, ప్రజల నుంచే జీతాలు తీసుకుంటుండ్రు, ప్రజలే ట్యాక్సుల రూపంలో పే చేసిన వాటితోనే మీకు జీతాలు వస్తున్నాయి, మీకైనా మాకైనా అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా దివాలా తీసింది అని చెప్పేసి నేషనల్ మీడియాలో వార్తలు వస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి ఒకవైపు అందాల పోటీలు పెడతాండు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటాడు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అంటాడు, తెలంగాణ సాధించిన విజయాలు దేశం మొత్తం తెలుస్తాయి, ప్రపంచం మొత్తం తెలుస్తాయి, అబ్బబ్బబ్బ పెద్ద పెద్ద లిప్టిక్ కంపెనీలన్నీ హైదరాబాద్కి వస్తాయని చెప్పేసి, పెద్ద పెద్ద పెట్టుబడులన్నీ హైదరాబాద్కి వస్తాయని చెప్పేసి ముచ్చట చెప్పిండ్రు. ఒకవైపు ఏమో ఇట్లా చెప్తాను, ఒకవైపు దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అంటే నువ్వే దివాలా తీసిందని చెప్పుకున్నాక, నీకు రోగం లేకముందే నీకు రోగం ఉందని చెప్పుకున్నాక ఎవరు నచ్చటోళ్ళు దగ్గరికి వస్తారా, రూపాయి పెట్టుబడి పెడతారా? భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరన్నా రూపాయి పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతారా? ఎవరన్నా రూపాయి అప్పించడానికి ముంగడ పడతారా అని చెప్పేసి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక అందాల పోటీల నిమిత్తం హైదరాబాద్లో దిగిండ్రు. ఈ అందాల పోటీల గురించి ఇంకొక ముచ్చట మాట్లాడుకోవాలి మనం, రైట్? ఏమంటారు కదా, నేను ఊకే ఈ సామెత వాడితే ఆకులు కాల్చుకొని పెంకలేదు ఐతారం నాడు లగ్గమన్నట్లు మొత్తం మీద రూపాయి పెట్టుబడి లేదు, రూపాయి ఆందాన్ లేదు, రూపాయి ఉట్టనిత్తలేరు, రూపాయి దొరకనిత్తలేరు, చెప్పులు మోసేటోళ్ళు లెక్క చూస్తాను, చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్క చూస్తాను, తలుపులు వేసుకుంటాను, అపాయింట్మెంట్ ఇత్తలేరు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి సార్ ఇలా హైదరాబాద్లో మెట్రో పిల్లర్లు ఎన్ని గానం ఉంటే, ఆ గచ్చిబౌలి ఇటు పోతే ప్యారడైజు ఇంకో కొన్ని జాగలల్లా ఈ ఏరియాలల్లో ఎన్ని మెట్రో పిల్లర్లు ఉంటే అన్ని మెట్రో పిల్లర్లకు ఈ అందాల పోటీల ఫ్లెక్సీలు కట్టిర్రు, బ్యానర్లు కట్టిర్రు, కటౌట్లు వేసిండ్రు, అన్ని చేసిండ్రు. మరి వీటికి పైసలు ఏడుకొస్తాయి? ఒక కటౌట్కి ఒక బ్యానర్కి ఈజీగా 300 రూపాయల నుంచి 600 రూపాయలన్నా అవుతుంది. 1000 పిల్లలకి బ్యానర్లు కట్టిర్రు అనుకో, 1000 పిల్లలకి కటౌట్లు వేసిర్రు మళ్ళీ కటౌట్లకు వేరే, ఫ్లెక్సీలకు వేరే, కాగితాలకు వేరే అన్నట్లు ఇట్లా బాగుంటుంది మన్ను మశానం కథ కార్ఖానా ఇండ్లా. ఏం లేదన్నా 1000 మెట్రో పిల్లర్లకు లేకపోతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఫ్లైఓవర్లకు సంబంధించి పిల్లర్లకు ఇలా ఫ్లెక్సీలు అంటించుకుంటా కాగితాలు అంటించుకుంటా ఏమి లేదు. ఆ కూలీలతో సహా 300 నుంచి 4400 రూపాయల ఖర్చు వస్తుంది. ఇంకా కూలీలు ఎక్సైడ్ వాళ్ళని కలపకుండానే ఇలా పైసలు లేవు అని మొత్తుకున్న రేవంత్ అన్న, నాకు రూపాయి నమ్ముతలేరని చెప్పిన రేవంత్ అన్న, అందాల పోటీల కోసం 200 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతాన్నావు రేవంత్ అన్న? ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చినావు రేవంత్ అన్న? మరి ఆ 200 కోట్లు ఇంట్లోకేమన్నది ఇచ్చినవా? బాగా పైసలు జమ చేసుకున్నమాట, నిల్లికి మొయ్యంగా మిగిలిన పైసలని మూటలు కట్టుకున్నమాట అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని చెప్తా ఉన్నాడు. తెలంగాణకు వచ్చే ఆమ్దాన్ అంతా ఏడబోతుందని అడుగుతా ఉన్నది తెలంగాణ సమాజం. తెలంగాణకు తెచ్చిన అప్పులని ఏడబోతా ఉన్నాయి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ సమాజం. ఇలా చెప్పగలుగుతారా? సమాధానం చెప్పగలుగుతారా? ట్రెజరీలో ఉన్న 7,700 కోట్ల రూపాయల నిధుల దారి మళ్లించిండ్రు. రైతులకు రైతు భరోసా పైసలేయలేదు అన్నప్పుడే మీ మీద అందరికీ డౌట్ అనుమానం మోపైంది. ట్రెజరీలో ఉన్న నిధులను వేయకుండా దాచిపెట్టుడేందువా అని చెప్పేసి మొత్తం మీద అందరికీ అనుమానం మొదలైంది. ఇప్పుడు అందిన కాడికి దోసుకో అన్నట్లు నడుస్తా ఉన్నది కథ. కాంగ్రెస్ పార్టీ సర్కారుది తెలంగాణ రాష్ట్రంలో అన్న కాడికి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇలా అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు యాడికెళ్ళి వచ్చినాయి? ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కు పిఆర్సీ డబ్బులు ఇవ్వమంటే లేదు, పెండింగ్ డిఏలు విడుదల చేయమంటే ఇయ్యలేదు, పే స్కేళ్ళు పెంచమంటే ఇయ్యలేదు, ఏవీ లేవు. ఇచ్చిర్రా ఏమన్నా? అందుకే కదా వాళ్ళ ధర్నాలకు దిగుతా అంటా ఉన్నారు, ఆర్టీసీతోని చర్చలు సఫలం అంటా ఉన్నారు. కానీ వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగిస్తాము అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఆర్టీసీ కార్మికుల నోర్లు మూయించిండ్రు, గొంతు నొక్కిండ్రు. వీళ్ళంతా తిక్కలోళ్ళు ఉంటారు, అన్నంత పని చేస్తారు. మనమేముండంటే మనకంటే మొండున్నది ఈ కాంగ్రెస్ నాయకులు. 7 నెలల పొద్దు నుంచి తిరిగినా కాళ్ళకు చెప్పులు అరిగేటట్టు తిరిగినా మన బాధలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా పట్టించుకుంటారని నమ్మకం లేదు. మొత్తం మీద ఆయనతో ఏం చేస్తారంటే ఉన్నోళ్ళందరినీ వీకేసి కొత్తోళ్ళని పెట్టుకొని ఇలా మన బతుకులు బదాట్లో పడేస్తారేమో అని చెప్పేసి భయంతో వాళ్ళు సమ్మెకు ముందడుగు పోలేదనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి చూద్దాం. మాతో చర్చలు జరిపిండ్రు, చర్చలు సఫలమైనవి అని చెప్పేసి ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇంకా 2 నెలలు 3 నెలలు పోతే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే, వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు కాకపోతే ఎక్కడికక్కడ ప్రశ్నిస్తారు కదా, ఎక్కడికక్కడ నిలదీస్తారు కదా. మొత్తం మీద ఈ కథ ఉన్నది. రైట్గా మాక్ డ్రిల్స్ నిర్వహించిండ్రు కదా. మొత్తం మీద పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టార్గెట్ 2 పాకిస్తాన్లో 2వ ఉగ్ర స్థావరంపై దాడి చేసిన దృశ్యాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ కోట్లీలోని గుల్పూర్ వద్ద
ఉన్న ఉగ్రవాద శిబిరంపై లష్కరే తోయిబా నియంత్రణ కేంద్రాన్ని ధ్వంసం చేసిన భారత్ ఆర్మీ అని చెప్పేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. దాడి తర్వాత ఎట్లా ఉన్నది, దాడి అయినాక ఎట్లున్నది, దాడికి ముందు ఎట్లున్నది అనే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. లష్కరే తోయిబా ఏదైతే ఉన్నదో ఆ కేంద్రాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇక ఐఏఎస్ జయేష్ రంజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రోళ్ళ. పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి మమ్మల్ని బార్డర్లోకి పిలవలేదు కదా, నిన్నేమైనా పిలిచారా అంటూ జోకులు. బార్డర్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, ఇక్కడ మా పని అందాల పోటీలు చేస్తున్నామని చెప్పేసి జయేష్ రంజన్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఒక బాధ్యతగా ఆయన ప్రభుత్వాన్ని ముందడికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా జయేష్ రంజన్ గింత నీచంగా గింత హీనంగా మరి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించిండ్రు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవాళ మాక్ డ్రిల్స్ నిర్వహించిండ్రు. ఆ మాక్ డ్రిల్స్ కు సంబంధించి మీరు ఏం చెప్తారంటే మమ్మల్ని యుద్ధంలో పాల్గొనమని మమ్మల్ని అయితే విలువలేదు, మిమ్మల్ని పిలిచిండ్రా అని చెప్పేసి జోకులు వేలుస్తా ఉన్నారు. ఈ జయేష్ రంజన్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటే ఇక్కడ మీరు ఏం చేస్తా ఉన్నారు, ఏం కథ, ఏం మాట్లాడుతున్నారు అని అర్థం కాలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి సార్ను ఫాలో అవుతుండ్రా అనేది మాత్రం తెలియదు. రైట్, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఇలా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుడు అనేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సబబు? మొత్తం మీద పెద్ద పెద్ద చదువులు చదివి ఐఏఎస్ కొలువులకు ఎక్కిండ్రు. ఇలా ఎవరి మీద ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరి గురించి ఏం మాట్లాడాలి, భారతదేశం గురించి ఎట్లా మాట్లాడాలి, సెన్సిటివ్ అంశాల గురించి ఎట్లా మాట్లాడాలి, గర్జించాల్సిన కాడ ఎట్లా గర్జించాలి అని చెప్పేసి ఇక్కడ తెలియకపోతే ఏమున్నది చెప్పుండ్రి. మొత్తం మీద ఈడ ఘోరం కదా, చాలా ఘోరం. జయేష్ రంజన్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఇవాళ ఇట్లా మాట్లాడు అనేది ఒక చాలా బాధాకరమైన ముచ్చట. మమ్మల్ని అయితే ఆర్మీలో పాల్గొనమని, యుద్ధంలో పాల్గొనమని మమ్మల్ని అయితే ఎవరు విలువలే, మిమ్మల్ని ఏమైనా పిలిచిండ్రేమో చెప్పుండి అని చెప్పేసి మాట్లాడతారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. గింత నిర్లక్ష్యంగా, గింత బాధ్యతారహితంగా చిన్న చిన్న పిల్లలు కాదా సారు జయేష్ రంజన్ సారు, చిన్న పిల్లలు కదా మాక్ డ్రిల్లో పాల్గొన్నారు, చిన్న పిల్లలు కదా మేము పాల్గొంటాం అని చెప్పేసి ముందడికి వచ్చిండ్రు. చిన్న పిల్లలు కదా మాక్ డ్రిల్లో మేము పాల్గొంటామని ముంగడికి వచ్చిర్రు. ఇలా చిన్న పిల్లలను తెచ్చుకొని చూసి కూడా బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఇలా మీ రీతిన మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఏందన్నట్టు ఈ కథ ఇది కనబడతా ఉన్నది. ఇక వాళ్ళ చేస్తారట, వీళ్ళు చేస్తారట. మరి వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీని మీద సర్వత్రా విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. మొత్తం మీద ఎట్లా మాట్లాడతారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా మాట్లాడతారు, ఇట్లా కించపరిచినట్టు ఎట్లా మాట్లాడతారు అనే అంశాలు మొత్తం మీద కనబడతా ఉన్నాయి. ఇక జయేష్ రంజన్ కథ అది. ఇక ఇంకొక అంశం చూద్దాం మనము. బయటపడ్డది వల్ల మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ దోస్తానం మళ్ళీ బయటపడ్డది. ఆ బయటపడ్డ దోస్తానం ముచ్చట మళ్ళీ ఏం చెప్తా కానీ నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడే ఇంకొక ముచ్చట చెప్పినాక ఈ అందాల పోటీలు ఏవైతే ఉన్నాయో అందాల పోటీలు నిర్వహించేందుకు పైసలు ఉన్నాయి కానీ ఇలా రైతుల బాధలు పట్టించుకునేందుకు పైసలు లేవా, రైతుల సమస్యల మీద పైసలు లేవా, గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చేందుకు పైసలు లేవా అని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం తుపుక్కుమంటా ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తా ఉన్నది. మరి ఎందుకు ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటా ఉన్నారు, చేయాల్సిన దగ్గర పనులు చేస్తలేరు, వద్దన కాడ వలాంచి చేస్తున్నారు అన్నట్టు అయిపోయింది. మొత్తం మీద ఈ కథ చూస్తా ఉన్నాం. చిన్న పిల్లలు మాక్ డ్రిల్స్లో పాల్గొంటే ఆయన మాట్లాడిన మాటలేమో గట్లున్నాయి. యుద్ధంతో మాకేం పని, అందాల పోటీలు మేము చేస్తాం, మనకు పక్క దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అందాల పోటీలు అవసరమా అంటూ జయేష్ రంజన్ను ప్రశ్నించిన విలేకరి. నేను వారి డ్యూటీలో లేను, మా పని మేము చేస్తున్నాము, బార్డర్లో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటూ సమాధానం ఇచ్చిన జయేష్ రంజన్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నేను బార్డర్ డ్యూటీలో లేనట, ప్రతి ఒక్క పాలు లాగే పసికూన నుంచి ఇలా బార్డర్ డ్యూటీలో ఉన్నట్టే లెక్క. ఏవైతే నియమ నిబంధనలు పాటించిన పాలు తాగే పసుకూన నుంచి ఇలా నియమ నిబంధనలు పాటించిన పసుకూన నుంచి పండు ముసలోళ్ళ దాకా ఇలా బార్డర్ డ్యూటీలో ఉన్నట్టే లెక్క. 4 నుంచి 4:30 మధ్యలో హైదరాబాద్ మహానగరంలో మాక్ డ్రిల్స్ ఉంటాయి, ఎవరు బయటకు రావద్దు, అంత మంచిగానే ఉన్నది, అంత బాగానే ఉన్నది అనుకున్నప్పుడే అందరు బయటకు రావాలి అని చెప్పేసి అనుబంధ ఏమంటారు నమ్మదగిన మీడియాల నుంచి సమాచారం అందుకోండి అని చెప్పేసి
నిన్నటి నుంచే వార్తలు చక్కర్లు కొట్టినాయి. ఇలా మాకు డ్యూటీ లేదు, మాకు బాధ్యత లేదు. ఒక IAS ఆఫీసర్గా చేసిన మీరే ఇట్లా మాట్లాడితే ఇంకా వేరేటోళ్ళు చదువుకోనోళ్ళు, ఇంకా చదువుకోనోళ్ళు నయం కదా సారు. ఇట్లా మీకంటే కనీసం వాళ్ళకి ఇలువియాల్సింది పోయి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సింది పోయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తారని చెప్పేసి మాట్లాడతారా? గింత పర్వదక్కతనమా, గింత పట్టింపు లేనితనమా? రేపు మరి సాయంత్రం పూట కాంగ్రెస్ వాళ్ళు 6 గంటలకు ఇలా చేసిన మాక్ డ్రిల్స్కు భారత జవాన్లకు సంఘీభావంగా వాళ్ళు ఏమంటారు, ఒక కవాతు నిర్వహిస్తారట. మరి దానికి ఏం చెప్తారు? దాంట్లో కూడా పాల్గొంటారా? రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి పని చేసుకుంటా వేయండు, నేను గిన్నే అందాల పోటీల కాడ కూర్చుంటా, నాకేమొచ్చింది పాయిదా అని చెప్పేసి మాట్లాడతారా? ఇట్లనే ఇంత అధ్వానం ఉంటుందా? గీ తరీకు ఉంటుందా ఎక్కడన్నా? మొత్తం మీద యావత్తు తెలంగాణ సమాజం ఈ అంశాలను చూడాలి. బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. మూర్ఖుల నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించలేం. ఏం కిరికిరి రాహుల్తోని అని చెప్పేసి ఇక్కడ ఇక నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అని చెప్పేసి పహల్గాం దాడి జరిగినప్పుడు కూడా ఇట్లాంటి మొత్తం మీద అయ్యలా రజతోత్సవ సభ పెడితే, బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెడితే ఎప్పుడు నెల కింద ప్లాన్ అయింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెడితే ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఈ రజతోత్సవ సభ ఏదైతే ఉన్నదో ఈ రజతోత్సవ సభకు సంబంధించి అంటే ఒక వార్త అనేది, అందుకే కొంచెం బాధ అనిపించింది మధ్యలో అన్న. ఈ రజతోత్సవ సభకు సంబంధించి ఏం మాట్లాడినరోళ్ళ? ఒకవైపు ఉగ్రవాద దాడులు జరుగుతా అంటే బీఆర్ఎస్ వాళ్ళు రజతోత్సవ సభ పెట్టుకున్నాడు అవసరమా అని చెప్పేసి గమ్మది ముచ్చట్లు మాట్లాడినరు వీళ్ళు. ఇలా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమో బీహార్ పోయి అక్కడ ముందస్తు ఎన్నికలలో పాల్గొనొచ్చు, చెట్టాపట్టాలు వేసుకొని తిరగచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ పెట్టద్దా, ఏం ఆటంకం కలిగిస్తున్నా మీకు అట్లా ఇట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడినరు. మొత్తం మీద ఉగ్రవాద దాడులు జరుగుతాయి అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక మరి ఏమో నేర్చినమ్మా ఏమో నేర్వలేదా అన్నట్లు ఇలా ఆనాడు సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లు మాట్లాడితే ఏప్రిల్ 27 తారీఖు కంటే ముందుగాల ముచ్చట్లు. మరి ఇలా ఒకవైపు మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉంటే మా అందాల పోటీలు మాకు నడుస్తానే మేము పాల్గొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జయేష్ రంజన్ లాంటి IAS ఆఫీసర్ను మాట్లాడుతా అంటే ఇలా మీ నోర్లన్నీ ఆడబోయినాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అవసరమా, ఇప్పుడు పెట్టాల్సింది ఏమున్నది అని చెప్పేసి మరి ఇలా అందాల పోటీలు అవసరం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. ఇంకా అందాల పోటీలకట బడి పోరగాళ్ళని పట్టుకరాండ్రి, వాళ్ళకు చూపిండ్రి వీళ్ళకు చూపిండ్రి అని చెప్పేసి మాట్లాడతారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు కెప్టెన్ రోహిత్ శర్మ అని చెప్పేసి. ఇక జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ప్రమాదం, 3 కార్మికులు మృతి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 2 చిమ్నీలో ప్రమాదవశాత్తు తెగిపడ్డ లిఫ్ట్లో పనిచేస్తున్న 3 కార్మికులు సురేష్ సర్కార్, ప్రకాష్ మండల్, అమిత్ రాయ్ మృతి అని చెప్పేసి. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినోళ్ళు అని చెప్పేసి. పాపం చాలా బాధాకరం. వాళ్ళు పనులు చేస్తున్న క్రమంలో ఈ లిఫ్ట్ తెగిపడ్డది, లిఫ్ట్ ఊడిపోయింది. ఈ లిఫ్ట్ తెగిపోయిన క్రమంలో పాపం 3 అందులో పని చేసుకునేటోళ్ళు మృత్యువాత పడ్డరు. అందుకే ఈ వార్త చూడంగానే చిన్న బాధ అనిపించింది. అందుకే డబ్బు నా అయ్యో అని చెప్పేసి అన్న. రైట్గా మనం ఇప్పుడు అసలు కథకు వద్దాం. ఏదైతే తంబు పెట్టుకున్నామో ఆ తంబు గురించి ముచ్చట మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఆ తంబు గురించి ముచ్చట మాట్లాడుకున్న తర్వాత ఇలా కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా లొల్లులైనవి. దాదాపు 3-4 జాగాలలో లొల్లునైనా ఆ లొల్లులని కూడా చెప్పుకుందాం. రైట్, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ దోస్తాన గురించి ఇక్కడ మాట్లాడుకోలేము. సునీల్ బన్సల్ వచ్చిండ్రా, వచ్చి 8 మంది బీజేపీ ఎంపీలు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కూర్చునబెట్టి మాంసా ముచ్చట మాట్లాడినరా? ఏం మాట్లాడినరు? మొట్టికాయలు వేసిపోయారు. ఏ విధమైన మొట్టికాయలు వేసిండ్రు? మీరు పార్టీకి అన్యాయం చేస్తుండ్రు, అన్యాయం చేస్తారా? మీరు పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం లేదా? ఎందుకో కాంగ్రెస్ వాళ్ళతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అట్లా ఇట్లా అని చెప్పేసి మొట్టికాయలు వేసిపోయినరు బాగా. సునీల్ బన్సలు మొత్తం మీద మొట్టికాయలు వేసిపోయినరు. తెలంగాణలో బీజేపీ పార్టీని నమ్ముకుంటే బీజేపీ పార్టీని నట్టేయటం వస్తారా? కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని చెప్పేసి మొట్టికాయలు వేసిపోతే సప్పులు చేయలే, సల్ చేయలే. బీజేపీకి సంబంధించి సునీల్ బన్సల్ మొట్టికాయలు వేసినప్పటికి కూడా ఈ బీజేపీ సర్కారు బీజేపీ వాళ్ళ పనితీరు మారతలేదట. రేవంత్ రెడ్డితోని కానీ కాంగ్రెస్ నాయకులతోని కానీ చెట్టాపట్టాలు వేసుకునే తీరు పోకడ ఇంకా ముంగడికి పోతానే ఉన్నదట. ఇలా ఏమన్నాడు బండి సంజయ్? బీజేపీ మంత్రులు పనిమంతులని పొగిడిండు. మరి ఎట్లా పనిమంతులు అయ్యిండ్రు బీజేపీ మంత్రులు మనకేం తెలియదు. కానీ
మొత్తం మీద బీజేపీ మంత్రులు అయితే పనిమంతులు అని చెప్పేసి పొగిడిండు బండి సంజయ్. మళ్ళీ రేవంత్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్న బీజేపీ, కాంగ్రెస్ మంత్రులు పనిమంతులని పొగిడిన బండి సంజయ్. ఇక ఇది ఒకసారి వడ్లు కళ్ళాల్లో రైతులు చనిపోయినా సపోర్ట్ చేయలే. గ్రూప్ 1 స్కామ్ మీద కాంగ్రెస్ను ప్రశ్నించకుండా టీజీపీఎస్సీకి లేఖ రాసిండ్రు. రేవంత్ ఉద్యోగులపై చేసిన కామెంట్స్ మీద పెద్దగా స్పందించలేదు. అయినా సునీల్ బన్సల్ వార్నింగ్ ఇచ్చినా తీరుమారని తెలంగాణ బీజేపీని గాలికి వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చెట్టా పట్టాలు ప్రతిపక్షంగా ఫుల్ మార్కులు కొట్టేస్తున్న బీఆర్ఎస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ప్రతిపక్షాలు కలిసి ప్రతిపక్షాల వాదన ఒకే రకంగా ఉండాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏ విషయాలలో ఒత్తిడి తీసుకురావాలి? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల, లేకపోతే అధికారంలో కూర్చున్న పార్టీ అధికారంలోకి రాకముందు అలవిగాని హామీలు ఏమిచ్చింది, ప్రజలను ఎట్లా మోసం చేసింది, ఇలా గ్యారంటీలు ఎట్లా అమలు చేసుకుంటా ముంగడికి పోతలేదు అనే అంశాల మీద ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది ఏ రాష్ట్రంలోనైనా. కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కొత్త. ఆ మధ్యలో చూసినాం కదా మనం, ఒక బీజేపీ ఎంపీ రేవంత్ రెడ్డిని తిడతా అంటే రేవంత్ రెడ్డిని తిట్టనీయడాట బీజేపీ నాయకులను. మన టార్గెట్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు, మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్. మిమ్మల్ని రేవంత్ రెడ్డిని ఎవరు తిట్టమన్నాడువా అని చెప్పేసి ఫోన్ చేసి ఆ బీజేపీ ఎంపీ ఎడాపెడా వాయించుకుంటాడట. ఇక దానికన్నా ఆ బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయరట, దానికన్నా బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేయరట. మరి సునీల్ బన్సల్ దాకా ఈ ముచ్చట పోయిందా పోలేదా మనకు తెలియదు. పోతే మాత్రం గిట్లుండే చర్యలు. మొత్తం మీద మొట్టికాయలు వేసిపోయినప్పటికి కూడా, సునీల్ బన్సలు ఎడాపెడా వాయించిపోయినప్పటికి కూడా ఇయాలనంట కాంగ్రెస్ మంత్రుల పనితీరు వారేవా అన్నట్లు ఉన్నదట. బండి సంజయ్ అన్న మాట్లాడతాడు. ఇలా మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా అనోళ్ళ ఎవరైనా ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీలను మంచి చేస్తే మెచ్చుకుంటారు. ఇలా మంచి ఎక్కడ చేస్తూ ఉన్నారు మీరు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఇలా అవకతవకలు జరిగినాయి, గ్యాంబ్లింగ్ జరిగింది, ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసిండ్రు, ఇలా మాకు వచ్చిన మార్కులు రాకుండా చేసిండ్రు, తెలుగు మీడియం విద్యార్థులకు మార్కులు రాకుండా చేసిండ్రు, 10 మంది ఎక్కువ మందికి రిజల్ట్ ఇచ్చిండ్రు, ఫస్ట్ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేసి అక్కడనే మమ్మల్ని నట్టేయటం ముంచిండ్రు. ఇలా 300 దాదాపు 600 పైసలకు మందికి 500 మీద మార్కులు ఎట్లా వస్తాయి, ఆ 500 మీద మార్కులు సెంటర్కి 89 19లని ఎట్లా వస్తాయి అని చెప్పేసి ఇది ఎవరు నిరుద్యోగులు మాట్లాడితే కనీసం వాళ్ళ గురించి మందలిచ్చిన పాపాన పోలే, పట్టించుకున్న పాపాన పోలే. ఇక మొత్తం మీద ఈ కథ అంతా నడుచుకుంటా పోయి కదా. బీజేపీ వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదోళ్ళ. కనీసం ఏంది కథ ఏమైంది అని చెప్పేసి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ను మాట్లాడించిన పాపాన ఓలేరు. అట్లనే రేవంత్ ఉద్యోగులపైన నిన్నగాక మొన్న కొన్ని కామెంట్స్ చేసిండ్రు. నన్ను కోసిన రూపాయి లేదు, నన్ను ఏం చేసిన రూపాయి లేదు, 18,500 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళయి, 1 రూపాయి వెళ్ళది, నన్ను ఆగం చేయకుండ్రి, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతా ఉన్నది, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అన్ని ఖాళీ కుండలు కనబడ్డాయి, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. అయితే ఏదైతే బీజేపీని గాలికి వదిలేస్తే మాత్రం ఇప్పుడన్నా అయ్యో అధిష్టానం చూస్తుంది, ఢిల్లీ అధిష్టానం చూస్తుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడన్నా సాటుకు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుండ్రట. కానీ ఈ బీజేపీ నాయకులను ఇడిచిపెడితే గనక మొత్తం మీద మొన్న అక్కడ మనం చూసినాం కదా, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటట్టు ఉన్నది, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును తీసేయండి, కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, 30 ఏళ్లలో ఇటువంటి సిచ్యువేషన్ నేను ఎన్నడూ చూడలేదు, ఒకవేళ కనుక ఇది ఇట్లనే కొనసాగితే జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనుక పట్టించుకోకపోతే ఈ కథ ఆగమవుతుంది అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడినాం. ఇక రైట్, మొత్తం మీద విద్య విషయంలో స్పందించలేదు, రేవంత్ ఉద్యోగులు చేసిన కామెంట్ల మీద స్పందించలేదు, బీజేపీ సప్పుల్లేదు సల్లేదు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ని వెనకేసుకొని వస్తూ ఉన్నారు. వీళ్ళ దోస్తానా మళ్ళా బయటపడ్డది, వీళ్ళు నిండా మునిగినక్క సలెక్కడిది, ఆల్రెడీ మందిలో పూట అయింది. మనం ఇప్పుడు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత, మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా ఏంది తెలియదు. కానీ మొత్తం మీద ఈ కథ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ పట్టాలు వేసుకొని తిరుగుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అది కనబడతా ఉన్నది ప్రధానంగా. ఇక ఈ చెప్పిన బీజేపీ కాంగ్రెస్ దోస్తాన మళ్ళీ బయటపడ్డది కదా, ఇది చెప్పిన కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకి ఎట్లా ఎదురు తిరిగిండ్రు, ఇటు పోతే బట్టి ఇది ఇంకా కోరుట్ల దాదాపు జగిత్యాలకు సంబంధించి ఆ కాంగ్రెస్లో లొల్లు ఎట్లా అయింది, ఎట్లా అనుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావుకి ఎట్లా వ్యతిరేకత
ఏర్పాటైంది అక్కడ, ఎట్లా వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు, శ్రీధర్ బాబు సెక్యూరిటీని ఒక కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ ఎట్లా కొట్టిండు. ఇక గీ ముచ్చట్లయితే మనకున్నాయి ఇక్కడ. ఒకసారి మనం చదువుకుందాం. ఏం చదువుకుందామంటే, మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీని కొట్టిన కాంగ్రెస్ నాయకుడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నాట్కో ట్రస్ట్ వారు నిర్మించిన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీని కొట్టిన నందిగామ మాజీ ఎంపీటీసీ. మరి ఆయనకేమనిపించిందో ఏం కథనో, సెక్యూరిటీని కొట్టాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది, ఆయనకేమనిపించిందో ఏం కథనో అయితే ఇక్కడ అర్థమైతే లేదు. మొత్తం మీద సెక్యూరిటీని కొట్టిండ్రు మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీని. ఇక ఆ వార్త కనబడతా ఉన్నది. ఇక ఇంకా కొంతమంది కొన్ని జాగాలలో కోరుట్లలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామక కార్యక్రమంలో రసాబస. కోరుట్లకు చెందిన జువ్వాడి నరసింగరావు వర్గం మరియు సుజిత్ రావు మధ్య వర్గపోరు తీవ్ర వాగ్వాదం. కొట్టుకున్న రెండు వర్గాలు గొడవను ఆపి పరిస్థితిని సద్దుమనిచ్చిన విప్పు అడ్లూరి లక్ష్మణ్. ఇలా కొత్త కాంగ్రెసు, పాత కాంగ్రెసు, కొత్త కాంగ్రెసులు, పాత కాంగ్రెస్ అని అనే వరకు తల పానం తోక కస్తా ఉన్నదట. తల పానం తోక కస్తా ఉన్నదట. కాంగ్రెస్ నాయకులకు వీళ్ళని సమర్థించలేక జనాలకి ఇట్లా దన్నుకునుడేంది, ఈ కథ ఏంది, ఇలా మన పరిస్థితే బాగలేదు, ఇలా గోసి చదువుకోన్నా వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇజ్జత్ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గిట్లా అయితే ఎక్కడన్నా పద్ధతేనా, గిదైతే ఏమన్నా అదేనా అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మనము. ఇగో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు. ఇంతకుముందు కోరుట్లలో చూసినాం మనము. ఇక తుమ్మల నాగేశ్వరరావు పోయిండోళ్ళ ఒక తాడికి. తుమ్మల నాగేశ్వరరావు పోయిన కాడ తుమ్మల నాగేశ్వరరావుకి ఎదురు తిరిగిండ్రు. ఏమని ఎదురు తిరిగిండ్రు, ఎట్లా ఎదురు తిరిగిండ్రు అంటే, మేము మాట్లాడేది వినరు, మేము మాట్లాడకుండానే పోతారు, వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేస్తారు, వాళ్ళు ఇష్టారీతిన వ్యవహరిస్తారు అని చెప్పేసి ఇక్కడ మొత్తం మీద మాట్లాడారు. ఇవన్నీ ఇక వీళ్ళు కొట్లాడబెట్టుకోనికే సరిపోతలేదు, వీళ్ళు అజేయనికే సరిపోతలేదు. ఇక తుమ్మల నాగేశ్వరరావు చేయిలు ఎత్తేస్తా ఉన్నాడు. ఆయన ఏం పట్టించుకునేటట్టు కనబడతలేడు. ఈకడికే పథకాలు ఎత్తేస్తామని చెప్పేసి ముచ్చడి చెప్పిండు. ఆర్థిక పరిస్థితి బాగలేదని ముచ్చడి చెప్పిండు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎటన్నా పార్టీ మారదామని చూస్తా ఉన్నాడా, ఎటన్నా పార్టీ జంప్ అయిదామని చూస్తా ఉన్నాడా అన్న అనుమానాలు కూడా వస్తా ఉన్నాయట. మొత్తం మీద తుమ్మల నాగేశ్వరరావు జర్ర పక్కకు సైడ్ అవుతున్నట్టే కొడతా ఉన్నది. రైట్, మొత్తం మీద ఇది తుమ్మల నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా అక్కడ ఆ కార్యక్రమం చేపట్టిండ్రు, ఇక్కడనేమో ఈ కార్యక్రమం చేపట్టిండ్రు. మొత్తం మీద ఈ కథ అయితే ఇక్కడ కనబడతా ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు అండ్ మంత్రి శ్రీధర్ బాబు సెక్యూరిటీని కొట్టుడు. ఇంకొక ముచ్చట ఇక్కడ వర్గపోరు. కోరుట్లలో, జగిత్యాలకు సంబంధించిన కోరుట్లలో వర్గపోరు ఇట్లా. ఇక పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు. ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేసిండ్రు. ముస్లింలందరూ ఉగ్రవాదులు అంటే ఎట్లా సార్, మీరు డిప్యూటీ సీఎం అయినరి ఇయ్యల్లా, ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు మీరు ఇయ్యల్లా. ఇక అసొంటి వ్యక్తి మీరు ఇయ్యల్లా ఇట్లా మాట్లాడితే ఏందన్నట్లు. మొత్తం మీద కేసు ఫైల్ అయ్యి ముస్లింలందరూ ఉగ్రవాదులే అని చెప్పేసి మాట్లాడతారా ఎవరైనా? మొన్న ఒకటి కూడా చూసినాం మనం. ఇట్లాంటి సిచ్యువేషనే, ఇట్లాంటి పరిస్థితే ఏమో. మరి అందులో కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు. అనవసరంగా మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయొద్దని కోరుకుంటా ఉన్నాం. రైట్, ఇవి ఇక ఈడ కనబడుతున్నాయి. ఇంకొక ముచ్చట నేను చెప్తా. ఆపరేషన్ సింధూర్పై సమీక్ష నిర్వహించిండ్రు రేవంత్ రెడ్డి. ఈ సమయంలో రాజకీయాల పార్టీలకు తావు లేదు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశాలు జారీ చేసిండ్రు. ఇక మొత్తం మీద ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్, వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు అండగా ఉంటానని భరోసానిచ్చిన హరీష్ రావు. సిద్దిపేట మండలం ఇరుకోడు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన హరీష్ రావు. రేవంత్ రెడ్డి అందాల పోటీల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెడతలేడు. వడ్లు కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితులలో కూడా ఈ ప్రభుత్వం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పంట కొనుగోలు ఎప్పుడు ఇంత ఆలస్యంగా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటుండు. పాలన చేత కాకపోతే రాజీనామా చేయాలి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి. ఎందుకు రాజీనామా చేయాలి? చౌడు భూములు అయితే మంచి పంట వస్తుంది. ఆయిల్ పాము నమ్మలే, పంట మంచిగా వస్తుంది. 22,000 పోతుంది. ఇప్పుడు మన సిద్దిపేట పెట్టిరు, పిల్లకోడు, నంగనూరు,
బ్రహ్మాండంగా వస్తుంది ఆయిల్ పామ్. కూడా ఇక్కడ పెట్టాను పట్టబడి లావుతుంది. మొలకచ్చినవి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిండ్రు. పాపం చాలా బాధపడ్డారు. రైతులందరికీ తోడుగా నేను ఉంటా, మీరేం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చిండ్రు. ఈర్కోల్లో పర్యటించిండ్రు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొత్తం మీద అందాల పోటీలకు పైసలు ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర, కానీ ఇక్కడ రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి పైసలు లేవా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారుకు సొట్లు పెట్టిండ్రు. రైట్గా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూరుపై సెటైరికల్ పోస్ట్ చేసిన తెలంగాణ విద్యార్థి కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత సూరేపల్లి అని చెప్పేసి గతంలో మొన్నటిదాకా ఏం చెప్పిండ్రు, ఇట్లా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా లేకపోతే ఆర్మీ మీద సెటైరికల్ పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఈమె తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలు సుజాత సూరేపల్లి అని చెప్పేసి ఈమె ఏం పెట్టింది, సుజాత సూరేపల్లి అని చెప్పేసి ఆమె ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ఆర్మీని ఉద్దేశించి ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టింది. ఏం పెట్టింది, సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా, నేనేదో భక్తి పూజ శుభానికి సంకేతం అనుకునేదాన్ని, యుద్ధాలు శవాలను శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు అని చెప్పేసి. ఇక మరి వీళ్ళు ఏ బుర్రతో ఆలోచించరు ఏం కథ అని మనకు తెలియదు, కానీ మొత్తం మీద గిట్లనైతే మాట్లాడిర్రు. మరి ఈమె విద్యా కమిషన్ సలహాదారు సభ్యురాలుగా ఉన్నారు. మరి ఈమె మీద రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు అనేది మనం రేపు చూద్దాం. మంత్రి తుమ్మలపై తిరగబడ్డ కాంగ్రెస్ నాయకులు. ఖమ్మంలో కాంగ్రెస్ మీటింగ్లో గొడవ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనార్టీలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనార్టీ నాయకులు. తుమ్మల మాట్లాడి వెళ్ళిపోతాడు, ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుంది బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక. ఆయన మాట్లాడుకొని పోతాడు, మా మాట వినడు, మా గోస పట్టించుకోడు, మా బాధ పట్టించుకోడు, మరి ఎందుకు ఈడ మమ్మల్ని మీటింగ్ పిలిచి అని చెప్పేసి వాళ్ళు తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిండ్రు. ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో గొడవ అని చెప్పేసి ఆడవైనా కాంగ్రెస్ వాళ్ళు గొడవలు లేని కొట్లాటలు లేని వాళ్ళ పోయిన పని సజావుగా కంప్లీట్ చేసుకుని ముంగడికి వస్తాన్రా. మొన్నటి దాకా భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమాలు తిరిగిండ్రు. అక్కడ ఏడవైనా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతని ఆ బాధకు ఊర్ల పంటి పోకుంటే హెలికాప్టర్లు వేసుకొని పోయినరు మీదికెళ్ళి. ఇలా ఆ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. తుమ్మల మాట్లాడి వెళ్ళిపోతాడు, మా బాధ పట్టించుకునేటోళ్ళు ఎవరు ఇలా మాట్లాడి వెళ్ళిపోగానే అయిపోతుందా? దానివల్ల దెబ్బతింటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మైనార్టీలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిండ్రు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇది యుద్ధం కాదు ప్రతీకారం అని చెప్పేసి ఇక కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవద్దు, దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టద్దు, ముఖ్యంగా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడుతుంది పెట్టద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని ముచ్చట్లు మాట్లాడారు. ఇక అందాల పోటీలకు సంబంధించిన వాళ్ళ నిజంగా ఈ ముచ్చట ఎంత బాధాకరం అంటే, ఈ అందాల పోటీలకు సంబంధించి మా దగ్గర ఉన్న పైసలన్నీ ఊడిచటే పెడుతున్నాం, రైతులకు పైసలు లేవు అట్లా ఇట్లా మాట్లాడిరు. ఈ అందాల పోటీల కోసము పిల్లర్ల మీద ఇడు పోతే చెప్పినా కదా ముందుగాలని మొత్తం పోస్టింగ్లే మొత్తం పోస్టర్లే. పొద్దుగాల తీసుకొద్దాం టైం ఉంటే, ఒకవేళ ఉంటాయి కదా 21 తారీఖు దాకా. ఇక మొత్తం మీద స్వదేశానికి చేరుకున్నాడు రెడ్డి నాయక్ అనేటైనా. ఎందుకంటే మొన్న ఒక ఎగ్జామ్ రాసొచ్చుకుంటా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒకటే యాక్సిడెంట్లో మృతి చెందిండ్రు. ఆ టైంలో పాపము వాళ్ళ నాయన మలేషియాలో ఉన్నాడు, వచ్చే సిచ్యువేషన్లో లేకుంటూ ఉండే. దాన్ని తెలుసుకున్నది కేటీఆర్ దృష్టికి పోయింది. దాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తం మీద వాళ్ళ టీంకు ఆదేశాలు జారీ చేసిండ్రు. ఇవాళ ఆయన మలేషియా నుంచి బిడ్డలను కడసారి చూసుకోలేకపోయినా మొత్తం మీద కూతుళ్ళ నోచుకోకుండా మలేషియాలో చిక్కుకొని పోయిండు. మొత్తం మీద మరి ఉంచిర్రా తీసుకుపోయారో తెలియదు. ఇక అక్కడి నుంచి ఇక్కడికైతే సురక్షితంగా వచ్చిండ్రు, స్వదేశానికి తిరిగి వచ్చిండ్రు. ఇక అధికార పార్టీలోకి రావాలని డాక్టర్ సంజయ్ కుమార్ని అడిగిండ్రట. నేను 1000 మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ను, చిల్లర రాజకీయాలు చేయను, రాజకీయాలు ప్రజల కోసం చేయాలి, కమిషన్ల కోసం కాదు, నేను నా గురించి చెప్పుకుంటా పక్కనోళ్ళ గురించి చెడుగా చెప్పను, నాకు కావాల్సింది నా అక్క చెల్లెళ్ళు నా రైతన్నలు బాగుండడం. కొరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అని చెప్పేసి ఈడ వార్త. ఇక మొత్తం మీద ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఇక అదే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే, అయితే తవ్వకుంటా పోతాడు, రీల్స్ చేస్తాడు మన పెద్దన్న.
తొవ్వ పొట్ట పోతాడు అనిరుద్ధ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. తొవ్వ పొట్ట పోగా మహిళలు ఆగినరు. మరి ఏమాయ 2000 పింఛన్ వేస్తుంది, 4000 పింఛన్ చేస్తా అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు. ఇలా అసలుకే గతి లేదు, మొత్తం 2-3 నెలల పింఛన్ మింగుతుర్రు, మాకేమిస్తారు అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డిని అడిగితే, ఇక గవ్వచ్చుడు మా అత్తయ్య కానీ తులం బంగారం ముచ్చట నన్ను అడగకుర్రి అని చెప్పేసి రీల్స్ చేసుకుంటా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నాడు మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. వీళ్లకు పథకాలేమో ఓట్లు వేసుకొని తందుకు, ఓట్లు బొచ్చలలో రాల్పించుకునేందుకు గొప్ప అస్త్రం లెక్క కనబడ్డాయి. ఇలా పథకాలు ప్రకటించిన తర్వాత ఇలా ప్రజలు చీపుగా కనబడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులకు. అంటే వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయరన్నట్టు ఇక్కడ మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ ఏందయ్యా అంటే 6 గ్యారంటీలు అమలు చేయమని చెప్పేసి రీల్స్ చేసుకుంటా సరదాగా ఆయన పోస్టులు పెట్టుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఇక బట్టి విక్రమార్కను నిన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్ల మీద ఏం చెప్తారు అని చెప్పేసి మాట్లాడితే ఏదో ముచ్చట చెప్తాడు బట్టి విక్రమార్క, ఏమో ముచ్చట చెప్తాడు. నిజంగా కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ నాయకులే తీవ్రమైన అసహనంతో ఉన్నారట రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీద. మరి ఇలా 43వసారికి ఢిల్లీకి ప్రయాణం కట్టిరు. ఆ ఢిల్లీలో ఏం మాట్లాడారు ఏం కథ కొద్దిగా లీకులు వస్తే బయటకు తెలుస్తుంది. మరి చూద్దాం, రేపైతే తెలుస్తుంది. మరి ఈ అంశాల గురించి రప్పించిరా, మంత్రివర్గ విస్తరణ గురించి రప్పించిరా. మంత్రివర్గ విస్తరణ అన్నప్పుడు ఊక మంత్రివర్గ విస్తరణను రాయకుంటే నాకు బాధ అవుతుంది. నేను మంత్రివర్గ విస్తరణకు పోతలేను, నేను వ్యక్తిగత పనుల కోసం పోతున్నా అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. మరి మొత్తం మీద ఇలా ఏం జరుగుతుంది అనేది మనం రేపు చూద్దాము. బట్టి విక్రమార్క మాత్రము మీ ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద ఏం స్పందిస్తారు, ఏం చెప్తారు, దివాలా తీస్తుందట కదా, రాష్ట్రం ఆగమైతుంది కదా తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఏం సమాధానం చెప్తారంటే ఇలా వచ్చిన సందర్భం వేరు, అది మాట్లాడుకున్నాం అయిపోయింది. ఈ అంశం మీద రేపు స్పందిస్తా, నేను చర్చిస్తా, ఆయన ఎందుకు మాట్లాడిర్రు అట్లా అని చెప్పేసి మాట్లాడతా అని చెప్పేసి పక్కకు తిప్పేసుకొని పోయిర్రు. మొత్తం మీద జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకైతే సమాధానం ఇయ్యలే. రైట్, ఇవి ఇలా మనకు ప్రధానంగా కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైతే చూస్తూ ఉన్నారో ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. తెలంగాణ యాస తెలంగాణ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.